హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో మనం ఆర్టీఈ కోటా అంటే ఏంటి, అలాగే అమ్మఒడి స్కీమ్ గురించి, అంటే ఆర్టీఈ కోటాలో ఉన్న పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఎందుకు రాలేదు, వస్తాయా రావా, ఇంకొకరికి అంటే అలాగే అమ్మఒడి డబ్బులు పడలేని వాళ్ళు ఉన్నారు కదండి, ఎందుకు పడలేదు అని ఆ రీజన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో తప్పకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఆంధ్ర బస్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు రోజు ఏపీ గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ అన్నీ మీకు వివరంగా ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆర్టీఈ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది అంటే ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అండి. ఇది 2009లో ఎనాక్ట్ చేసిన ఒక గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక యాక్ట్ అండి. అంటే చట్ట ప్రకారం, అంటే ఈ రూల్ ప్రకారం ఏంటంటే 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ పిల్లలు ఉచితంగా తప్పనిసరిగా ఈ విద్యా హక్కు అనేది ఇచ్చారండి, ఈ యాక్ట్లో కల్పించారండి. అలాగే ఇది సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేట్ స్కూల్స్లో, అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ప్రైవేట్ స్కూల్స్, అందులో 25% సీట్స్ పేద పిల్లలకి రిజర్వ్ చేయాలనేసి, అంటే వాళ్ళకి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సీట్లు కల్పించాలనేసి గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చిందండి ఇది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆర్టీఈ కోటా అమలు జరుగుతుందండి. అంటే ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుందండి. అంటే ఈ రిజర్వేషన్లో కోటా వచ్చిన వాళ్ళకి స్కూల్ ఫీజు గవర్నమెంటే పే చేస్తుందండి. ఈ ఆర్టీఈ కోటా పిల్లలు ఉన్నారు కదండి, అమ్మఒడి డబ్బులు ఎందుకు రాలేదు అని చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారండి. అంటే ఆర్టీఈ కోటాలో మన పిల్లలకి అడ్మిషన్స్ తీసుకున్న అమ్మఒడి డబ్బులు ఎందుకు రాలేదు అంటే రీజన్ ఏంటని చెక్ చేస్తున్నారండి. అంటే ఆర్టీఈ కోటా ద్వారా ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు స్కూల్ ఫీజు ఆల్రెడీ గవర్నమెంటే పే చేస్తుంది కదండి. సో అమ్మఒడి స్కీము డబుల్గా బెనిఫిట్ ఇవ్వదండి, ఆ ఏపీ గవర్నమెంటే ప్రకటించిందండి. అంటే ఆల్రెడీ మీరు అందులో ఫ్రీగా సీట్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఈ అమ్మఒడి డబ్బులు వాళ్ళకి అప్లికేబుల్ ఉండవండి, వాళ్ళకి రాదు. సో ఈ అమ్మఒడి డబ్బులు అనేది గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వదండి, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయదు. ఈ ఆర్టీఈ కోటాలో ఉన్న తల్లులు ఎవరు కూడా అమ్మఒడికి అర్హులు కాదండి. సో వాళ్ళకి మనీ పడుతుందని ఎదురు చూస్తారేమో, వాళ్ళకి ఈ మనీ అయితే పడదండి. అలాగే ఈ అమ్మఒడి స్కీమ్ వచ్చేసేసరికి January 9th, 2020లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారండి. మెయిన్లీ దీని ఏంటంటే పేద తల్లులకు ప్రోత్సాహంగా 15,000 ప్రతి సంవత్సరం అందిస్తానని చెప్పారండి. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, అంటే తల్లి యొక్క రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, లేదంటే ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజ్లో అయినా చదువుతూ ఉండాలండి. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలండి. ఈ అర్హతల లిస్ట్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఈ అమ్మఒడి మనీ పడలేని వాళ్ళకి అసలు జనరల్గా రీజన్స్ ఏంటంటే అండి, మీ పిల్లలది అటెండెన్స్ తక్కువగా ఉండడం, లేకపోతే మీ అకౌంట్, అంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ ఎర్రర్స్ ఉండడం అండి. అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉండకపోవడం కానీ, మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్గా ఉండడం కానీ, మీరు అంటే ఆధార్ కార్డ్కి మీరు ఈకేవైసీ చేయించుకుని ఉండకపోవడం కానీ, అలాగే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉంచుకోకపోవడం కానీ అది కనెక్ట్, అలాగే మీ కరెంట్ బిల్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ రావడం అనేది కానీ, ఇవన్నీ జనరల్గా రీజన్స్ అండి. అలాగే ఇంకొకటి వచ్చేసి డేటా మిస్ మ్యాచ్ కూడా అయ్యి ఉండొచ్చండి. అంటే మీ చైల్డ్స్ ఆధార్ డీటెయిల్స్ అయ్యి ఉంటాయి కదండి, మీ పిల్లల యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, రేషన్ కార్డ్ ఇష్యూస్ కానీ ఇవేమైనానండి. అలాగే గవర్నమెంట్ బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది డిలే అయి ఉండొచ్చండి. సో ఒకసారి మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీ అటెండెన్స్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి. మీకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయన్నప్పుడు గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎందుకు పడలేదు అనేది. సో మీకు నేను వాట్సాప్లో ఎలా చెక్ చేసుకోవాలి ఈ గవర్నెన్స్ ద్వారా, అలాగే వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలి అమ్మఒడి డబ్బులు అనేది, లేదా ఏ స్కీమ్ అన్నా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఒకసారి డీటెయిల్గా చూడండి. అలాగే మీకు ఈ ఆర్టీలోకి ఏమైనా అప్లికేషన్స్ అంటే ఎలా, దానికి ఏం డాక్యుమెంట్స్ కావాలనేది ఇవన్నీ నేను ఫొటోస్ అటాచ్ చేస్తానండి. అలాగే తల్లికి వందనంకి ఏం అర్హతలు ఇవన్నీ కూడా నేను ఒక ఫోటో మీకు డిస్ప్లే చేస్తానండి, చూడండి.
అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్టీఈ కోటా గురించి, అమ్మఒడి స్కీమ్లో ఎందుకు డబ్బులు డిలే అవుతున్నాయో క్లారిటీ ఇచ్చాను కదండి. అలాగే అమ్మఒడి గురించి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో టైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. మా ఆంధ్రాబాద్ స్టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.